Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని ఇన్నోవా క్రిస్టా వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్ ఈజ్ ఏ మోడల్ అండి ఇది బాబు? 2020 మోడల్. ఓకే, ఎంత తిరిగింది ఇప్పటికి? 1,50,000. యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఫ్రమ్ ద ఫస్ట్ 13 వచ్చింది. 13 ఇప్పుడు 10 ఎందుకు అయింది? మైలేజ్ డ్రాప్ అయింది. వై రీజన్ అయింది, కారణం ఏంటి? ఎస్, వెహికల్ గెటింగ్ టు స్పాట్లు అరిగిపోతూ ఉన్నాయి, వెహికల్ అంతా ముసలిది అయిపోతూ ఉంది, ఓల్డ్ అయిపోతూ ఉంది కదా. సో ఆ ఓల్డ్ కండిషన్ని మళ్ళీ ఇప్పుడు న్యూ చేసే దానికి ఏమైనా ఉందా? ఎంతకాలం అయింది మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 2013 అంటే 11 ఇయర్స్ నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక బండి పాతది అయిపోయింది, దాన్ని మళ్ళీ మనం కొత్త దానిగా చేసుకునే దానికి ఛాన్స్ ఉందా? ముసలి వెహికల్ని, పాత వెహికల్ని కొత్త వెహికల్ చేయొచ్చా? యంగ్ వెహికల్ చేయొచ్చా? లేదు కదా. ఇప్పుడు ఈ వెహికల్ని చేద్దామా? ఎస్, రైట్. ఫస్ట్ స్టార్ట్ ద వెహికల్. సో ఫ్రెండ్స్, మనం డౌన్ ద మిర్రర్ 1 lakh ఏది యావరేజ్ రన్నింగ్? ఎస్. సో ఫ్రెండ్స్, 1,49,785 కిలోమీటర్ ఇప్పటి వరకు వెహికల్ డ్రైవింగ్ అయింది. సో అలానే ఉంచి ఏసీ ఆఫ్ చేయి. యా, దా బయటికి రా. ఎవరొక్కళ్ళు లైట్గా యాక్సలరేట్ ఇవ్వండి. మీరు వెళ్ళి యాక్సలరేట్ ఇవ్వండి. చిన్న నూరా చెప్తా, నూరా నీకు అనుభవం కదా. నువ్వు స్వామి యాక్సలరేట్ ఇవ్వు, ఏమైంది? అలవాటే కదా మీకు. చెక్ ద స్మెల్. అక్కడ స్మెల్ చెక్ చెయ్యి పెట్టు, లైట్గా ఇవ్వు యాక్సలరేటర్ బాబు, లైట్గా ఇవ్వు. ఏం స్మెల్ వస్తుంది? డీజిల్ స్మెల్ వస్తుంది, కార్బన్ వస్తుంది. సో వెహికల్లో కంపంతా తెలుస్తుంది కదా మనకి. ఆ వెళ్ళేదంతా అన్బర్న్ ఫ్యూయల్, మండకుండా వెళ్ళిపోతా ఉంది ఇంధనం. ఓకే, దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం మండించుకోగలిగితే మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజిన్ స్మూత్నెస్ పెరుగుతుంది, ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇది ఈ టెక్నాలజీ గొప్పతనం. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చేస్తా కూడా చూద్దాం. స్మెల్ అయితే వస్తుంది కదా, మాకు ఇక్కడ దాకా వస్తుంది, నువ్వు కూర్చున్నప్పుడు నీకు కూడా వచ్చింది కదా. ఎస్, రైట్. సో మిత్రులారా, మనం ఇంజెక్షన్ని సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని మనం ఇన్నోవా క్రిస్టా వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో వితిన్ 10 minutesలోనే వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా మనకి మారతాయి అనేది కూడా వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్. సో బిఫోర్ దట్ వెహికల్ కండిషన్ అయితే 1,50,000 కిలోమీటర్ వరకు మనకి ఇక్కడ వెహికల్ రన్ అయినట్టు మనకి తెలుస్తూ ఉంది. అండ్ సో మనం ఇప్పుడు వెహికల్కి ఇంజెక్షన్ స్టార్ట్ చేసాం. బిఫోర్ అక్కడ స్మెల్ కూడా గమనించాం, ఇంజన్ నాయిస్ కూడా మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి, ఇంజన్ నాయిస్ని అబ్జర్వ్ చేయండి. సో ఇంజన్ నాయిస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఇంజన్లో ఏమి చేంజెస్ వస్తాయి కూడా తెలుస్తుంది. ఓకే, రెండోది, ఇందాకటి వరకు మనవాడు ఇంజన్ ఐడిల్లో రన్ చేశాడు. ఓకే బాబు, బానెట్ పట్టుకొని చూడు, హీట్గా ఉందా? ఇట్లా ఇంజన్ పట్టుకొని చూడు, హీట్గా ఉందా? ఉంది కదా. ఇది ఒక 10 minutesలో చూద్దాం ఏమైందో. బాగా హీట్గా ఉందా, నార్మల్గా ఉందా? హీట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఐడిల్లో నువ్వు ఏసీ పెట్టావు కాబట్టి. ఎక్కువ ఐడిల్ ఏసీ రన్ అయింది కాబట్టి బండి హీట్గా ఉంటుంది. ఇప్పుడు వితిన్ 10 minutesలో దీన్ని చల్లబరచగలమా? చల్లబరిద్దా? అసలు కూల్ అయిద్దా ఇంజను 10 నిమిషాల్లో? అవ్వదు కదా, ఇంకా వేడెక్కిద్దే కానీ చల్లబడదు కదా. ఇప్పుడు మనం చూద్దాం 10 నిమిషాలు ఏమైద్దాం.
మీరు ఇంజిన్ నాయిస్ని ఐడెంటిఫై చేయండి. సో ఇది మినిట్ టు మినిట్ వ్యాలిడేట్ అవుతూ ఉంటుంది. సో మిత్రులారా, మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ ఎందుకు ప్రతి వాహనానికి అవసరం? ఇప్పుడు ఈ వాహనాన్ని తీసుకుందాం. కొత్తగా తీసుకున్నప్పుడు వెహికల్ కండిషన్ చాలా బాగుంది, అప్ టు 13 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1.5 లాక్ తిరిగిన తర్వాత 10 కిలోమీటర్కి వచ్చేసింది. అంటే 30% ఫ్యూయల్ రేషియో పడిపోయింది. ఇది ఎందుకు పడింది? దీనికి ఎవరో సమాధానం చెప్పలేరు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి కూడా తీసుకెళ్తే దిస్ ఈజ్ యువర్ వెహికల్, నాకు సంబంధం లేదు అని చెప్తారు. మన వెహికల్ ఏంటి, టెక్నాలజీ వాళ్ళదే కదా, వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ సొల్యూషన్ ఇవ్వాలి కదా. దీని గురించే గవర్నమెంట్ మనకి BS1, BS2, BS3, BS4, BS5, BS6 అని ఇలా అనేక రకాల టెక్నాలజీ చేంజెస్ పెట్టింది. బట్ మనం BS4 వరకు ఏదో ఖచ్చితంగా నామ్స్ ప్రకారం వచ్చామో రాలేదో తెలియదు. బట్ BS3లో కూడా సరైన ఇంప్రూవ్మెంట్స్ లేవు. ఇప్పుడు BS6, BS7లో ఉన్నాం. సో BS7 అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ చేసాం, 4 స్ట్రోక్ 6 స్ట్రోక్ చేస్తున్నాం, 6 స్ట్రోక్ 8 స్ట్రోక్ 10 స్ట్రోక్ లాగా చేయాలి. అంటే కంబషన్ ఎఫిషియన్సీ 28.3% ఉండాల్సింది కాస్త 30%, 40%, 50%కో రావాలి. బట్ వచ్చిందా అని మనం క్వశ్చన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఓల్డ్ ఇన్నోవాకి అదే మైలేజ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్నోవా కూడా, అంటే ఇన్నోవా అని కాదు, ఎనీ వెహికల్ అన్నిటికీ అదే మైలేజ్లు ఉన్నాయి. వీటిల్లో ఏంటి, ఎక్కడ ఈ పారదర్శకత లోపం వస్తుంది అని మనమే మ్యానుఫ్యాక్చరర్ని అడిగినా మనకి సరైన సొల్యూషన్ దొరకట్లేదు. సో కాబట్టి వీటన్నిటికీ కూడా మనం ఒక వండర్ఫుల్ సొల్యూషన్ అయితే మనం తయారు చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ నానో సొల్యూషన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ద కమింగ్ ఇన్ టు ద ఆటోమొబైల్ ఇంజన్స్. అంటే వెహికల్ అంటే మానవ తప్పిదం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఈ మానవ తప్పిదాన్ని మనం హౌ టు రెగ్యులేట్ ఇట్, హౌ టు కంట్రోల్ ఇట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏం జరుగుతుంది, అన్బౌండ్ ఫ్యూయల్ ప్రతి లీటర్లో 700 గ్రాముల ఫ్యూయల్ అంతా కూడా గాలిలో కలిసిపోతూ ఉంది. గాలిలో కలిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోగలమా అంటే, ఒకసారి కలిసిన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేం. అంటే మనం కొంత అమౌంట్ ఆఫ్ వాల్యూని నష్టపోయాం. ఎంత అంటే 100కి 70 రూపాయలు. ఒక 70 రూపాయల డబ్బుని మనం రోడ్డు మీద పారేయగలమా అంటే పారేయలేం. కానీ ఇక్కడ గాలిలో కలిపి మనం పారేస్తున్నాం. సో ఈ పోయేదాన్ని మళ్ళీ మనం ఏదైనా కంట్రోల్ చేసుకోగలమా, ఇది మనకు వచ్చిన మార్పు. సో దానికోసమే ఇప్పుడు ఈ నానో రోబోటిక్ సైన్స్ అనే దాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రతి వాహనం కూడా తన యొక్క పూర్వపు స్థితికి వచ్చేస్తుంది. అంటే కొత్తలో ఏదైతే మైలేజ్ ఉందో, ఏదైతే పికప్ ఉందో, ఏదైతే వాల్యూస్ వాహనదారుడికి అందించబడ్డాయో అవన్నీ కూడా మళ్ళా రీవాల్యుయేట్ అవుతాయి. దీనివల్ల వెహికల్ అనేది సంపూర్ణంగా మైలేజ్ ఇస్తుంది, సంపూర్ణంగా డీజిల్ని బర్న్ చేస్తుంది. ఎప్పుడైతే డీజిల్ బర్నింగ్ అయిపోయిందో కార్బన్ అనేది వాహనంలో లేకుండా కార్బన్ అంతా ఎలిమినేట్ చేయబడుతుంది. ఇప్పుడు చాలామంది కార్బన్ క్లీనింగ్ అని అదని ఇదని చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ 10 నిమిషాలు క్లీన్ చేస్తుంది, 11వ నిమిషం ఎవడు క్లీన్ చేస్తాడు? ఎవడు క్లీన్ చేయడు. దాన్ని క్లీన్ చేసే ఆబ్జెక్టివ్ మ్యాటర్ ఒకటి ఇంజన్లో ఉండాలి. దానికే ఇప్పుడు మనం ఈ నానో రోబోటిక్ వ్యవస్థని మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే దీన్ని ఇలా పెట్టడం వల్ల ఎవరికి మంచి జరుగుతుంది? వాహనదారుడికి మంచి జరుగుతుంది. ఈ వాహనదారుడికి జరిగే ప్రక్రియని మనం నిజంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రూపంలో కనుక మనం చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే మనకు జరుగుతుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా మనకి తెలుసుకోవాల్సింది ఏంటి, కొత్త వాహనాన్ని నేను కొన్నాను, దానికి ఏదో మైలేజ్ వస్తూ ఉంది అనుకుంటే రావట్లేదు, మళ్ళీ ఆ ఉన్న మైలేజ్ పడిపోతూ ఉంది, వెహికల్ వాల్యూస్ అన్నీ కూడా సింక్రనైజ్ అవ్వటం లేదు. వీటన్నిటి వల్ల ఎవరికి నష్టం? వాహనానికి నష్టం. 2, ఈ కాలుష్య ఉద్గారాలన్నీ, పొల్యూషన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? మనం పీల్చే గాలిలోకి వెళ్తూ ఉన్నాయి. సో దానివల్ల మనకి క్యాన్సర్లు, అనేక రకాలైన రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. వీటిని మనం తగ్గించాలంటే ఏదైనా సోర్స్ ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో వాటిని ఇప్పుడు మనం ఒక వాల్యూలో మనం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి
ప్రతి వాహనదారుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వెహికల్ కూడా కొన్ని సంవత్సరాల సమయం తర్వాత చాలా వెహికల్ వాల్యూస్ వెలాసిటీ అంతా కూడా నష్టపోతుంది. ఈ నష్టపోయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి రీఫార్మేషన్ చేసుకోవచ్చా చేసుకోలేమా అనే దాన్ని మనకి అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాము. ఒకసారి వెళ్ళి నీడిలో ఒకటి తీసుకోండి. సో ఆ వాల్యూస్ని మళ్ళీ మనం రీఫార్మేషన్ చేసుకునే విధానమే ఈ యొక్క నానో సైన్స్. అంటే వాహనదారుడికి తన యొక్క వాహనంలో విలువలన్నీ కూడా 100% యాక్సెసిబిలిటీలో వచ్చేదానికి ఆ ఇంజన్ 3 లక్షలు 1,00,000 2 లక్షలు పనిచేస్తే ఇప్పుడు దాన్ని 5 లక్షలు 10 లక్షల కిలోమీటర్ల వరకు కూడా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ వెహికల్ వాల్యూస్ పనిచేసే విధంగా, అదేవిధంగా 1,00,000 కిలోమీటర్లకు మనం సర్వీస్ చేసే విధంగా, అంటే 10,000కి మార్చాలి వాస్తవంగా ఆయిల్, ఇక్కడ మనం 1,00,000 కిలోమీటర్లకు కూడా మార్చే అవసరం లేదు. సో 1,00,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ చేస్తే సరిపోతుంది. అంటే దాని వాల్యూ ఏమైపోయింది, సర్వీస్ ఎక్స్పెండిచర్ మనకు నష్టం ఉంది, ఇక్కడ మనకు లాభం అవుతుంది. ఇలా మైలేజ్లోను, ఇంజన్ మెయింటెనెన్స్లోను, ఇంజన్ పికప్లోను, ఇంజన్ స్మూత్నెస్లోను, ఇంజన్ ఆయిల్ లైఫ్ టైంలోను, ఇంజన్ లైఫ్ టైంలోను, ఇంజన్ నాయిస్లోను, ఏసీ లాంటి మెకానిజం టూల్స్ పికప్లోను, ఇలా ఎన్నో రకాలుగా వాహనదారుడికి జరిగే నష్టాలన్నింటినీ అడ్డుకోవడానికి ఏకైక సొల్యూషన్, దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్, సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్. సో ఇది వాహనదారులందరూ కూడా అర్థం చేసుకోగలరని ప్రతి వీడియోలో కూడా ఈ విషయాన్ని మనం మెన్షన్ చేస్తూనే ఉన్నాం. సో ఈ నీడిల్ అనేది మనం ఇప్పుడే జస్ట్ మార్చుకోవడం జరిగింది. నీడిల్ మళ్ళీ మార్చగానే లిక్విడ్ పాస్ అవుతుంది, తెలుస్తుంది కదా. ఒక డ్రాప్ వెళ్ళే కొద్దీ ఇంజన్లో ఏం నాయిస్ చేంజ్ అవుతుందో చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్ చాంబర్, హార్డ్ స్ట్రోక్, ఇవన్నీ జరుగుతున్నాయి. హార్డ్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది, రిలివెంట్ ఆఫ్ పెట్రోలియము ఎయిర్ రెండు కలిసి కాంబినేట్గా ఉన్నప్పుడు హార్డ్ స్ట్రోక్ వస్తుంది. దిస్ ఈజ్ ఒరిజినల్ సౌండ్ ఫర్ ద ఇంజన్. ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ రూపాయి కాయిన్ సౌండ్ రావాలి అంటారు దాన్ని. ఓకే, ఆ కాయిన్ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే అది ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు వస్తుంది. ఆ కాయిన్ కూడా ఎక్కడ పడాలి, రాయి మీద పడాలి. మట్టి మీద పడితే ఎట్లా వస్తుంది సౌండ్, రాదు. అలాగే ఇంజన్ కూడా ఒక మెటల్ టు మెటల్ టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే రియల్ నాయిస్ వస్తుంది. లేకపోతే అది కొంచెం మెటల్ టు మెటల్ కాంటాక్ట్ నాయిస్ వస్తుంది. కాంటాక్ట్ నాయిస్ వస్తుందంటే బండి బోర్కి వచ్చిందని అర్థం. సో కాంటాక్ట్ నాయిస్ రాకుండా రియల్ నాయిస్ రావాలి. ఇది ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్తూ ఉంది. అంటే ఇంజన్లో ఏదైతే డస్ట్ ఫార్మేషన్ జరిగిందో అదంతా కూడా రిమూవ్ చేసి పడేసేసేసి ఇంజన్ని మళ్ళీ రీకండిషన్ చేస్తుంది. ఎప్పుడైతే రీకండిషన్ అవుతుందో ఇంజన్ వాల్యూస్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద నార్మల్. అంటే ఇప్పుడు మన 1,50,000 తిరిగినా మళ్ళీ జీరోకి వచ్చేసినట్టే, అంత గొప్పగా తయారవుతుంది. సో ఇట్స్ నెవర్ గెట్టింగ్ ఎనీ రిపేర్స్. ఇక దీనికి రిపేర్లు అంటూ ఉండవు. దీని తర్వాత ఒక 4-5 వేలకి ఆయిల్ మార్చేయండి, తర్వాత ఆయిల్ పోసేసి మళ్ళీ కొత్త ఆయిల్ పోసిన తర్వాత అది అప్ టు 60,000 1 lakh కిలోమీటర్ వరకు మళ్ళీ ఆయిల్ కూడా మనం మార్చే పని లేదు. ఓకే, ఎంత ఎండలో తిరిగినా ఎలా తిరిగినా పర్ఫార్మెన్స్ మారిపోద్ది. ఏసీ ఇందాక దాకా నువ్వు కూర్చొని ఏసీ ఆన్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఒకసారి ఇది ఇంజక్షన్ అయిన తర్వాత చూడు ఎంత గొప్పగా వస్తుందో చూడు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇంజిన్ మీద చేయబెట్టు. తగ్గుతూ ఉంది, కొంచెం తగ్గుతూ ఉంది. వాస్తవంగా వేడెక్కాల్సింది తగ్గుతూ ఉంది కదా. ఒకసారి వెనక్కి వెళ్ళి స్మెల్ చెక్ చేసిరా ఇందాకట్లాగా. స్మెల్ సైలెన్సర్ అక్కడ, సైలెన్సర్. ఇది 10 minutes ప్రాసెస్. ఇది అంటే కరెక్ట్. ఎనీ ఇంజిన్ ఇట్ కెన్ బి చేంజ్, లైఫే మారిపోతుంది దాని వాల్యూ. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇదే చెప్పాను కదా 1,00,000 కిలోమీటర్. కాబట్టి ఇది 14,000. వర్కింగ్ ఇంజక్షన్. ప్రీవియస్ ఇంజక్షన్ 7,000 8,000 ఉంది, కానీ అది 20% మైలేజే వస్తుంది. ఇది 40% వస్తుంది. 1 lakh కిలోమీటర్ వరకు పనిచేస్తుంది. ప్రీవియస్ 30,000 పనిచేసేది. ఇప్పుడు ఇది మనకి మీరు 14,000 పెట్టి ఇది వేయించుకుంటే 1 lakh కిలోమీటర్ వరకు ఇది వర్క్ అవుతుంది, హ్యాపీగా వర్క్ అవుతుంది. యావరేజ్ 40% ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. అంటే 1,00,000 కిలోమీటర్లు తిరిగే లోపల మనకి ఇంచుమించు 40,000 కిలోమీటర్లు. కిలోమీటర్కి 10 రూపాయలు వేసుకున్నా కానీ 4 లక్షల రూపాయలు మనకి డీజిల్లోనే సేవ్ అయింది. రెండోది 14,000 వర్క్ చేస్తే 4 lakhs డీజిల్ సేవ్ అయింది. రెండోది 1 lakh కిలోమీటర్ అంటే 10 times సర్వీస్. ఈ సర్వీస్ 15,000.
ఓకే, 15,000 ఇంటూ 10 నెలలు, మళ్ళీ కార్బన్ క్రెడిట్. అది 1,50,000. అంటే 4 లక్షలు 1,50,000, 5.5 లక్ష. ఇది కాక కార్బన్ క్రెడిట్, ఇది కాక స్మూత్నెస్, ఎంజాయ్మెంట్. ఈ బండి తొక్కుతుంటే పరిగెత్తా ఉంటే వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. అదే బండి ఏడుస్తా అరుస్తా నాన్న గందరగోళం ఉంది లేదు, మనం ఏం చేయగలుగుతాం? బాబు ఎలా ఉంది నాయిస్? సౌండ్ తగ్గింది. ఇది ఒరిజినల్ నాయిస్. అక్కడ దాకా బో అని అరుస్తుంది, రఫ్గా ఉన్న నాయిస్ ఇప్పుడు స్మూత్ అయిపోయింది. స్మూత్ అయింది. స్మెల్ ఎలా ఉంది? అంటే అర్థం తక్కువైందా? తగ్గిపోయింది. రైట్, వెరీ గుడ్. ఇంకా తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు నువ్వు చేయి పెట్టవు, బాగా అన్నం ఉడుకుతున్న ఆవిరి వస్తూ ఉంటుంది, చూడుకో. చేయి పెట్ట ఎదురు అన్న. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, జాస్మిన్ ఫ్లేవర్ లాగా, ప్యూర్ ఆక్సిజన్. హాస్పిటల్ యాంబియంట్గా ఉంటే మనకు ఆక్సిజన్ వస్తుంది చూసారా, అలాంటి యాంబియంట్ ఆక్సిజన్ వస్తుంది. ఈ బండి ఒక 300 ప్లాంట్లకి సరిసమానమైన ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఈ బండి. ఎస్, ఆక్సిజన్ 300 చెట్లకి సమానం ఇది రిలీజ్ చేసే ఆక్సిజన్. మిరాకల్ స్టోరీ ఇది. చూస్తాం. ఏం బాబు ఎలా ఉంది? తెలుస్తుందా నీకు? హ్యూమిడిటీ తడి తెలుస్తుందా? స్మెల్ మారిపోయిందా? మంచి స్మెల్ వస్తుందా ఇప్పుడు? వస్తుందా రావట్లేదా? కమర్షియల్ నుంచి ఇవన్నీ తెప్పించడం సాధ్యమేనా? ఇంపాసిబుల్. యాజ్ పర్ కమర్షియల్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రకారం పాసిబుల్ సాధ్యం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఇది సాధ్యం లేదు. కానీ దీనికి ఎవడు మీ ఇన్వెన్షన్ దీన్ని కొత్త దీనికి తీసుకోపోతా ఉంది. కంప్లీట్ సౌండ్ చేంజ్ అయిపోయింది ఇంజన్ మొత్తం మారిపోయింది. విత్ ఇన్ 10 minutes బండిని టచ్ చేయలేదు మనం. మధ్యలో నేను చెప్తాను బేజార్ కంటా ఉన్నారా? ఎందుకు బేజారైతే అవన్నీ మేము సిద్ధించడానికే మేము పని చేస్తాం. ఇది మీరు బెంగళూరు వెళ్ళే లోపల ఒక మంచి బెంచ్ కార్ లెవెల్లో మారిపోతుంది దీని పర్ఫార్మెన్స్. ఎంత పరిగెత్తుతా ఉంటే, ఎంత తొక్కుతా ఉంటే అంత పరిగెత్తుతూ ఉంటుంది. అంత స్మూత్నెస్ సార్, స్మూత్. ఇంజన్ మీద చెక్ చేయి, టెంపరేచర్ చెక్ చేయి. అయిపోయింది, చల్లబడిపోయింది ఇంజన్ అంతా. తప్పుగా అంటే అట్లా రైస్ కాలేదు, స్పీడ్ డౌన్ అయింది, రెడ్యూస్ అయిపోయింది. ఇది దీని గొప్పతనం. ఇది యాక్యురేట్ కంబషన్ అంటారు దీన్ని మనం టెక్నికల్ భాషలో యాక్యురేట్ కంబషన్, రియల్ కంబషన్ అంటారు. కంబషన్ రియల్గా జరిగితే ఫంక్షనాలిటీస్ ఎక్కువ వస్తాయి. రియల్ కంబషన్ జరగకపోతే ఫంక్షనాలిటీస్ మారిపోతాయి. సో అప్పుడే బండి బోర్కి వస్తుంది, బండిలో అనేక రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. అది జరగకుండా ఉండేదానికే రియల్ ఫంక్షన్ కావాలి. దానికి ఒక ఇన్నర్ సైన్స్ ఒకటి కావాలి, కెమిస్ట్రీ కావాలి, కెమికల్ సైన్స్. ఎందుకంటే ఎయిర్ అనేదేమో ఆటమాలజీలో ఆక్సిజన్, ఎయిర్ నుంచి ఆక్సిజన్ని తీసుకుంటాం. టచ్మోజ్ అంటే పెట్రోకెమికల్ లిక్విడ్లో ఉంది. ఈ లిక్విడ్ గాలి రెండు కలుస్తాయా? కలవు. మరి కలవకపోతే అది కంబషన్, రియల్ కంబషన్ ఎట్లా అవుతుంది? రాదు. మరి ఈ విషయాన్ని మన వాళ్ళు ఎందుకు పరిగణించలేదు? అంతే కదా, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్ ఆలోచించలేదు అంతే. ఇప్పుడు ఏమంటే ఎండ్ యూజర్కి ఏమంటే ప్రోడక్ట్ ఏమో జరుగుతుంది అంతే, కానీ దాంట్లో ఉండే లాసెస్ గెయిన్స్ ఎవరు ఆలోచించారు. ప్రోడక్ట్ యూజ్ అవుతా ఉంది అని తెలిస్తే రోడ్లో చేస్తున్నాం, కొంటా ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం చేసిన ఇంజక్షన్ నానో కోటింగ్ లాగా ఇంజిన్లో ఉండిపోయి అది రియల్గా గాలిని ఇంధనాన్ని కలిపేస్తుంది. కలపడాలని రియల్ ఫిక్షన్ జరుగుతుంది. బర్న్ అవుతుంది, పెరుగుతుంది టార్క్. దట్ ఈస్ ద రియల్ టార్క్. కరెక్ట్. ఇప్పుడు మీ బండి మామూలుగా ఇదివరకు 100 కిలోమీటర్ల స్పీడ్కి
2 అంగుళాల ఎక్సిలేటర్ తొక్కితే Correct. ఇప్పుడు అంగుళం ఎక్సిలేటర్ తొక్కితేనే సరిపోతుంది. ఎలా అంటే టార్క్ ఎక్సర్సైజ్, ఎలా అంటే ఇక్కడ లాసెస్ పైకి. ఇప్పుడు మనం ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో విత్ ఇన్ మినిట్స్లో ఇంజన్లో ఏం వేరియేషన్ వచ్చిందో ఒకసారి మనం ట్రైలర్కి వెళ్దామా? ఏమో ట్రైలర్కి వెళ్దామా? బండి ఎలా ఉందో చూస్తారా? దగ్గర పెట్టుకో. బండి ఎక్కువ మీరు నడుపుతారా? ఐడియా ఉందా మీకు? మీకు లేదా? ఎక్కండి, అందరు ఎక్కండి. అందరు ఎక్కేసి నేను కూర్చుంటాను. అందరు ఎక్కండి. అందరు ఎక్కితే ఆ వాల్యూ మారుతుంది. మీరు కూర్చుంటే మేము అక్కడ కూర్చుంటాం. యా ప్లీజ్. అందరు ఎక్కితే బండి స్మూత్నెస్, పికప్ ఎలా ఉంది ఏందనేది మారిపోద్ది. యా కమ్ ఎక్కండి. ಒಳಗಡೆ ಗಾಡಿ రన్నింగ్ ಇರೋದೇ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ బాబు. ఫస్ట్ డోర్లు వేసుకొని ఇంజన్ సౌండ్ ఇదివరకు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది నీకు నువ్వు విను. లేదు సార్, సౌండ్ రియల్ గా తగ్గింది. ఓకే, 100%. ఇప్పుడు ఎట్లా ఉంది? పెట్రోల్ బండి లాగా ఉంది. అవును. ఓకే, బాప అయింది సార్. అది యాక్చువల్లీ హానెస్ట్ గా చెప్తున్నాము, ఇది సౌండ్ చాలా తగ్గింది. ఎస్, దాంట్లో డౌట్ వెళ్ళలేదు. వాళ్ళని కూడా ఎక్కము నువ్వు. ఓన్లీ వచ్చాయండి బండి లోడ్ ఎక్కితే బాగా తెలుస్తుంది. నాకు అర్థమైపోయింది ఎలా అంటే మీరు ఇప్పుడు మాది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఇంకా ఫుల్ డే మేము ఈ బండ్లో పారాడేవాళ్ళు. ఎస్, మాకు దీని పల్స్ అంతా తెలుసు. కానీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, విత్ ఇన్ మినిట్స్ లో మనకి క్లారిటీ. ఇంత స్మూత్ గా మేము ఈ బండిని ఎప్పుడు చూడలేదు. ఎస్, ఆ గ్లాస్ ఎత్త శివ. ఎస్, ఇదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మీకు ఎవ్రీ ఆర్పిఎంకి మనకి టార్క్ తెలుస్తుంది. ఇది ఆటోమేషన్ కాబట్టి మనకు కొంచెం కొంచెం ఇదిగా తెలుస్తుంది. బాబు ఏసీ స్టార్ట్ చేయి, ఏసీ ఆన్ చేయి. వెహికల్ అంతా సార్ 100% ఇది కంప్లీట్ స్మూత్ అయిపోయింది. ఎస్, ఇది ఇంకా నిమిషానికి ఇంకా మారుతుంది. యావరేజ్ పెరుగుతుంది మీకు మళ్ళా 10 to 13, 14, 16 దాకా కూడా వెళ్తుంది ఇది. దాంట్లో డౌట్ లేదు. అంటే మేము వెహికల్ ఓనర్ గా చెప్తున్నాను. ఎస్, 101% ప్రూవ్డ్. ఎస్, దీంట్లో ಯಾವುದೇ డౌట్ లేదు. లేదంటే నేను పర్ డే బాబు ఇందాక ఏసీ చెక్ చేసుకో, ఇప్పుడు ఏసీ ఎలా వస్తుందో చూడు. ఇందాకటికి ఇప్పటికి చిల్నెస్ పెరుగుతుంది. మనం ఎండాకాలం ఎండలో చెక్ చేస్తున్నాం. మనం మిట్ట మధ్యాహ్నం ఎండలో చెక్ చేస్తున్నాం. క్లోజ్లోనే ఉన్నాయి. చాలా తగ్గింది సార్. ఎస్, మీరు ఘాట్లు వెళ్తా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది దీని ఫీల్. ఘాట్లో వెళ్ళేటప్పుడు హిల్ స్టేషన్స్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం రివర్స్లో ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు మీకు తెలుస్తుంది. లెఫ్ట్ ఇట్లా వెళ్ళి ఇలా యూటర్న్ చేసుకుని పైకి వెళ్తే 1 కిలోమీటర్ వెళ్తే ఉంది. బాబు ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నువ్వే చెక్ చేసి చెప్పేసి అంతే. ಹೇಗಿದೆ ಶಿವ? ಪರವಾಗಿಲ್ಲ. ಸೌಂಡ್ ಅಲ್ಲಿ ಸೌಂಡ್ ಇಲ್ಲ, ಈಗ ಸೌಂಡ್ ಇಲ್ಲ. ಪಿಕಪ್ ಚೆನ್ನಾಗೈತೆ. ಆಯ್ತಾ? సౌండ్ అని ఇತ್ತು. సో అదే సౌండ్. మీకు ఒకటే సింబల్, సౌండ్ లేదు అంటే పికప్ పెరిగినట్టు అర్థం. సౌండ్ బర్ర ಅಂತ ಇರ್ತಾ ಇತ್ತು. సౌండ్ ఇప్పుడు ನೋಡಿ సౌండ్ ಇಲ್ಲ, స్మూత్ ಆಗೈತೆ. ఎలక్ట్రిక్ ಗಾಡಿ ಬಂದಂತೆ సౌండ్. సౌండ్ లేదు అంటే పికప్ వచ్చింది అని అర్థం అంతే. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. సౌండ్ తగ్గింది అంటే స్మూత్ వచ్చేసింది, పికప్ బాగుంది. ఎస్,
ఇదివరకు ఒక 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ రేంజ్లో నీకు ఎక్సలేటర్ ఎంత ప్రెస్ చేస్తున్నావో చూడు. ఇప్పుడు ఎంత ప్రెస్ చేస్తున్నావో చూడు. అది ఏం క్లారిటీ ఉందో చెప్పు ఆయనకి. మాకు ఇది ఈ ఫీల్ అవుతా ఉంది సార్. ఎస్, యూ కెన్ ఫీల్ ఇట్ ఈస్ అప్ టు 1 lakh కిలోమీటర్ సార్. మాకు ఫీల్ అవుతా ఉంది. అది మనకి వాల్యూ. ఇది దీంట్లో 1,00,000 కిలోమీటర్ల వరకు మీకు ఇదే ఫీల్ ఉంటుంది. సార్ అట్లీస్ట్ ఒక మంచి ఒక ఇది చూస్తున్నాం ఈరోజు. ఎస్, పికప్ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದ್ದಾವೆ ಸರ್. ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ. జస్ట్ టచ్ చేస్తే పరిగెత్తిద్ది బండి. పిచ్చుకొక్క పరిగెత్తినట్టు పరిగెత్తి. సార్ ఇది ఎట్లా కనబడుతున్నారు సార్ మీరు సార్? ఇదే హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్, సార్ ఇట్ ఈస్ టూ కాస్ట్ ఫర్ ఎవర్. ఇంత కాస్ట్ మేము బేర్ చేయలేము, సామాన్యుడు బేర్ చేసేది కాదు ఇది. ఓకే. ఏమన్నా మీరు ఇంకేదన్నా నాలెడ్జ్ వాడి ఇంకేమన్నా చేయొచ్చు కదా అని అంటే కొంతమంది ఇన్వెస్టర్లకు కూడా ప్రజెంట్ చేసాం అప్పుడు హైడ్రోజన్ జనరేటర్. సరే. అప్పుడు వాళ్ళు సజెషన్ చేశారు దీన్ని. ఓకే. మేము ట్రై చేస్తున్నామండి, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ దెర్ ఈస్ సమ్ ఛాన్సెస్ ఉన్నాయని ఫస్ట్ మేము ఆ యాంటీడాట్ ప్లస్ అని చేసాం, యాంటీడాట్ని చేసాం 20% మైలేజ్. ఓకే. తర్వాత యాంటీడాట్ ప్లస్ చేసాం. ఇప్పుడు చేసింది ఇది 40% మైలేజ్. సో ఇంకా దీంట్లోనే నెక్స్ట్ జనరేషన్ వాల్యూస్ని చేస్తున్నాము 100% హైడ్రోజన్ని. దీన్ని అట్లే తీసుకోబోతున్నారు. యా, ఇది R&D జరుగుతూనే ఉంటుంది, బట్ యాంటీడాట్ ప్లస్ ఈజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే. ఇది అంటే పేపర్లో క్లియర్ కనిపిస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు నష్టపోతున్నారు. లారీ వాడు నష్టపోతున్నాడు, బస్సు వాడు నష్టపోతున్నాడు. కన్ను మూసుకొని ఉండాలి సార్. ఎవడి తెలియదు కదా పాపం. తెలిసిందేనో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. రెండోది ఏమంటే ఇది 10 కిలోమీటర్లైనా ఇది మైలేజ్ ఇస్తుంది, నువ్వు నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు. సో మీకు ఆప్షన్ లేదు కదా ఇంకా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం దాన్ని వాల్యూట్ చేయాలి. రెండోది మా అమ్మగారి క్యాన్సర్కి మేజర్ రీజన్ ఏంటంటే కార్బన్ ఎలిమెంట్స్. అంటే ఏదైతే పొల్యూటెడ్ మెటీరియల్ ఉందో అది దానివల్ల క్యాన్సర్. ఆమె క్యాన్సర్ బాడీలో తీసేస్తాము, మన ఎన్విరాన్మెంట్లో ఉండే క్యాన్సర్ని కార్బన్ని ఎవడు తీసేస్తాడు? సో దీనికి ఏదైనా సొల్యూషన్ చేయగలిగితే రాబోయే తరానికి మనం ఏదైనా మంచి చేసిన వాళ్ళు అవుతాం కదా. మనకేదో కర్మకాయలు పోయాము, అయిపోయింది మన కుటుంబ విషయంలో. బయట పబ్లిక్ కన్నా సేవ్ అవుతారు కదా. ఈ ఒక్క విషయం మా జీవితాన్ని మార్చేసింది. ఎక్సలేటర్ ఎంత తక్కువలో ఉందో తెలుస్తుందా నీకు? 90-100లో లెస్ ఎక్సలరేషన్ కదా. ఎస్, ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు జస్ట్ అలాగా కొంచెం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అలాగే ఎక్సలేటర్ వదిలేసినా కానీ ఈజీగా ఎక్కేస్తుంది. వదిలేసాయి ఎక్సలేటర్, వదిలేసాయి. మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నామన్నా వితౌట్ ఎక్సలేషన్. లేదు, జీరో. అదే ఎక్సలేటర్ లేకుండా ఫ్లైఓవర్ ఎక్కుతుంది. ఎస్, ఇంక ఇది సిటీలో వెళ్తే మీకు యావరేజ్ 15-16 వస్తుంది. సిటీలో కూడా, హైవేలో కూడా అంతే వస్తుంది. అదే ఇంక ఇప్పుడు మైలేజ్ ఫ్లక్చువేషన్ అనేది మీకు లేదు. చూసావా, నో నాకింగ్, నో టార్కింగ్. ఇంజన్ సౌండ్ స్మూత్గా ఉంది, ఇంకా స్మూత్ పెరుగుతూ ఉంది. పెరుగుతుంది సార్ సౌండ్, పెరుగుతుంది. యూటర్న్ కొట్టేసి బ్యాక్ ఇక్కడేనా సార్? అది యూటర్న్, లెఫ్ట్. ఇది మెకానికల్గా జరిగేది కాదు. ఇది
ఇది ఓన్లీ కెమికల్లో జరగాలి. ఆ కెమికల్ వాల్యూసే మనం ఇస్తున్నాం అంతే. దాన్ని 1,00,000 కిలోమీటర్లకి క్యాలిబ్రేట్ చేయడం దీంట్లో గొప్పతనం. అవును సార్, రియల్లీ నీట్ సార్. ఎస్. లెఫ్ట్. హారన్. రైట్. ఏసీ చిల్లింగ్ చూసారా ఎంత బాగుందా? బాగుంది సార్, బాగుంది. ఎన్హాన్స్ అయిపోయింది, పెరిగిపోయింది. ఎవరికాడే అనుకుంటాడు నా బండి కొత్తది, నా బండి తోపు. Smoothness పెరిగింది అంటేనే ఆ ఫీల్ వచ్చేస్తుంది. అన్నీ వచ్చేసేస్తాయి. మెయిన్ ఇక్కడ ఏం తెలుసా సార్, ఎస్ వెహికల్ సౌండ్ తక్కువైపోతుంది. ఎస్. ఫస్ట్ ఎవడో మన ఎక్సలేటర్ ఇస్తే రైస్ చేస్తే అవును సౌండ్ కూడా రైజ్ అవుతా ఉంది. అవును. నైస్. ఇప్పుడు ఎక్సలేటర్ రైజ్ చేస్తే అవును, మూవ్ అవుతుంది కానీ సౌండ్ లేదు. ఎస్. వితౌట్ యాక్సిలరేషన్లో వస్తున్నాం అన్న మనం. యాక్సిలేటర్ వాడట్లా. మామూలుగా అయితే యాక్సిలేటర్ వాడాలి ఆటో గేర్కి. ఇదే టార్క్ డబుల్ అని నేను మీకు చెప్పింది ఇదే. అర్థమైందా? నేను హైడ్రోజన్ అనే పదానికి వెళ్ళకుండానే ఉంటేనే ఇంత టార్క్ వస్తే, దీంట్లో మళ్ళీ హైడ్రోజన్ యాడ్ చేస్తే ఇంకెంత టార్క్ వస్తుంది? ఎస్. ఇదే నేను మీకు ఇందాక మీటింగ్లో క్లారిటీ ఇచ్చింది. అర్థమైంది. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూసినాం కదా. ఎస్. మీరు చెప్పేదానికి మేము కంట్రోల్ చూసేదానికి లాట్ ఆఫ్ చేంజెస్, చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మేము అట్లీస్ట్ మేము చూసినాము. ఎస్. ఇంకా మనం దీని గురించి ఏం లేదు, ఒక స్మాల్ ప్రోటోటైప్ డివైస్ చూసుకుంటే చాలు అంతే. కరెక్ట్ సార్. సో చిన్న చెప్తావా ఏమన్నా ఫీడ్బ్యాక్? తెలుగు రాదు, చాలా బాగుంది అని తెలుగు శివ. సార్ చాలా బాగుంది. ఏసీ అంతా బాగా వస్తా ఉంది. ఇంజిన్ స్మూత్ గా ఉంది. సూపర్. కన్నడ వాళ్ళకి చెప్పు, కన్నడలో కూడా చెప్పు. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳು. ಕನ್ನಡలో ಸೌಂಡ್, ಇಂಜಿನ್ ಸೌಂಡ್ ಎಲ್ಲ ಫುಲ್ ಸ್ಮೂತ್ ಅಲ್ಲಿದೆ. ಎಸಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಪಿಕಪ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಗಾಡಿ ಇಂಜಿನ್ ಸ್ಮೂತು ಚೆನ್ನಾಗಿದೆ. రైట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమైనా చెప్తారా? నా పేరు శ్రీనివాస్ అండి. ఎస్. నేను బెంగళూరు నుంచి, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్. ఎస్. గ్రీన్ గైరో పవర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్కి సిఎండిగా ఉన్నాను. ఎస్. మేము ఇక్కడ ఈరోజు సుందర్ రామరాజన్ గారిని కలిసేకి వచ్చినాము. ఎస్. నాది ఓన్ వెహికల్ది కూడా వాళ్ళు చెప్తున్నారు ఇట్లయితే నేను ట్రై చేస్తామని చూస్తున్నాను. వాళ్ళు వచ్చి నా ఈ వెహికల్కి ఒకటి H2 రిలేటెడ్గా వాళ్ళు ఇన్వెన్షన్ ఏం చేసినారో అది ఇక్కడ మేము ప్రాక్టికల్గా చూసినాము. తర్వాత వెహికల్ కూడా రైడ్ కూడా చేసినాము వాళ్ళ జట్లో. నాకు చాలా చేంజెస్ తెలిసింది. బండి అక్కడి నుంచి బెంగళూరు టు కర్నూలు మన ఒంగల్కి వచ్చే సౌండ్కి ఇప్పుడు ఈ వెహికల్ సౌండ్ కంప్లీట్గా మారిపోయింది. హీట్ తక్కువైంది, స్మూత్నెస్ వచ్చింది. అదైన తర్వాత వెహికల్ వచ్చేసింది పికప్, అంటే మనకి టార్క్ 1:2-3 టైమ్స్ ఇది ఎక్స్ట్రాగా ఉన్నట్లుంది వెహికల్ అనే ఫీల్ వస్తూ ఉంది. కానీ మేము వాళ్ళు చెప్తున్న దానికి ఇప్పుడు ప్రాక్టికల్గా చూసిన దానికి చాలా ఉంది. తర్వాత మేము ఇంకొకటి ఈరోజు మేము ఏమనుకుంటామంటే, మన కంపెనీ కూడా మీ జట్లా వచ్చి మీ హెల్ప్ తీసుకొని లాట్ ఆఫ్ చేంజెస్ని మీ R&Dని యూజ్ చేసుకుంటా నెక్స్ట్ సొసైటీకి ఒక కార్పొరేట్ క్రెడిట్ కావచ్చు, లేదా ఎట్లంటే ఇట్లా ఒక పబ్లిక్ సర్వీస్గా ఆలోచించి అట్లా బిజినెస్ మోడల్గాను మేము ఆలోచించుకొని నెక్స్ట్ లెవెల్కి మీ జట్లా మేము వచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము అని మేము చెప్పేదానికి లైక్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.